సండే స్పెషల్ నాటుకోడి పుంజి మాంసంతో పకోడీ అండి. ముందుగా అయితే మాంసంలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం చేకడుక్కున్నట్టుగా నీళ్లు వేసుకొని ఒక 7-8 విజిల్స్ పెట్టించాలండి. మాంసం గట్టిగా ఉంటుంది కదా, మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలాగా బోన్ సపరేట్గా తీసుకొని ఉన్న మాంసాన్ని ఇంకొంచెం చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. అలాగే అందులో గుప్పెడు జీడిపప్పు వేశాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేశాను. స్పైసీకి సరిపడా కారం వేశాను. దీంతో పాటు కొంచెం చిటికెడంతా పసుపు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేయండి, చాలా బాగుంటుంది పకోడీకి. అలాగే పచ్చిమిరపకాయలు 4 ముక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత గరం మసాలా పొడి ఒక 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, దీంతో పాటు నిమ్మరసం, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి, ముందుగా ఉడకపెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి. అలాగే శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇందులో నీళ్లు చుక్క అనేది వేయకండి, అందులో వచ్చే వాటర్తోనే చక్కగా ఇలా కలవాలన్నమాట. చక్కగా ఇలా పొడిపొడిలాడుతూ ఉంది కదా. ఇప్పుడు దీన్ని వేడెక్కిన నూనెలో విడివిడిగా పకోడీ అయితే వేసేసుకుందాం. మీడియం మంట మీద నిదానంగా వేగనివ్వాలండి. లోపల ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా వేగాలన్నమాట. అంతేనండి, చక్కగా మనకి చికెన్ పకోడీ, నాటుకోడి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇది నాటుకోడి కాబట్టి నేను ముందుగా ఉడకబెట్టానండి, గట్టిగా ఉంటుంది మాంసం, అందుకని చెప్పేసి. లేదు మనకి బాయిలర్ మాంసంతో అయితే కనుక పచ్చి మాంసాన్ని ఇలా వేసుకోవచ్చు, అది ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, బబుల్స్ అన్నీ కూడా ఇలా తగ్గిపోయినాయి కదా. పకోడీ చక్కగా రెడీ అయిపోయింది. మెత్తగా క్రంచీగా చాలా బాగుంటుంది. జీడిపప్పు, కరివేపాకు, ఆ పచ్చిమిరపకాయ కాంబినేషను భలే ఉంటుందండి. దానికి తోడు ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ కదా. మా భీమవరం సైడ్ చాలా ఫేమస్ అండి నాటుకోడి పకోడీ. ఒకసారి అయితే ట్రై చేస్తారు కదా అని చెప్పేసి సింపుల్గా చూపించాను. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటానండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.